హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ జంతికల రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ జంతికలు చేయడానికి అసలు శనగపిండి అనేది వాడమండి, చాలా బాగుంటాయి. నేను ప్రీవియస్ వీడియోలో శనగపిండి వాడకుండా ఓన్లీ బొంబాయి రవ్వతోనే జంతికలు ఎలా చేసుకోవచ్చో చూపించాను. ఆ జంతికల వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అలాగే ఈ జంతికలు కూడా చాలా బాగుంటాయండి. అలాగే బొంబాయి రవ్వ జంతికల వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. ఫస్ట్ అయితే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఈ ప్యాన్లోకి ఒక పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల దాకా వేయించుకోవాలి. మనకి పెసరపప్పు గింజ అనేది నోట్లో వేసుకుంటే క్రిస్పీగా తగలాలన్నమాట. అలా అని మాడకూడదండి, కలర్ కూడా లైట్గా చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు 3-4 నిమిషాలు వేయించిన తర్వాత చూపిస్తున్నాను. చూశారు కదా, ఇలా చక్కగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఈ ప్యాన్లో పెసరపప్పు కొలుచుకున్న అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా మినపగుళ్ళు కూడా తీసుకొని సేమ్ అలాగే పెసరపప్పుని లో ఫ్లేమ్లో వేయించి తీసుకున్నాం కదా, సేమ్ ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సేమ్ ఇవి కూడా అంతేనండి, ఉండి లేనట్టుగా కలర్ మారి నోట్లో వేసుకోగానే క్రిస్పీగా తగలేటట్టుగా వేయించుకొని ఇవి కూడా వేగాక పెసరపప్పు తీసుకున్న అదే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ చల్లారిన పెసరపప్పు మినపగుళ్ళు తీసుకొని ఫైన్ పౌడర్ లాగా, అంటే మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మన జంతికలకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలండి. నేను ఇక్కడ ఈ సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకున్నాను. కానీ జంతికలకి ఇవి కాకుండా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అంటే మనం ఎక్కువగా సాంబార్లో వేస్తూ ఉంటాం, అవి వాడతారనమాట. మీకు దొరికితే అవైనా వేసుకోండి, లేదంటే ఇవైనా వాడండి. కానీ చిన్న ఉల్లిపాయలు వేస్తేనే జంతికల టేస్ట్ అయితే బాగుంటాయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన ఉంచుకొని మిక్సీ జార్లో ఉన్న పౌడర్ని ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్ని ఖాళీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకే మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి పౌడర్ని ప్లేట్లోకి తీసుకొని ఈ మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అసలు నీళ్ళు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసి మళ్ళీ స్మూత్ పేస్ట్ లాగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి. గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. సో చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఎక్కడా లేకుండా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పిండి కలపడానికి వెడల్పాటి గిన్నెను తీసుకొని పిండి జల్లించుకోవాలి కాబట్టి జల్లెడ తీసుకొని అందులోకి ఇందాక మనం పెసరపప్పు మినపప్పు తీసుకున్న అదే కప్పుతో ఒక 2 కప్పుల దాకా పొడి బియ్యపిండిని కూడా తీసుకొని జల్లించుకోవాలి. జల్లించగా వచ్చిన రవ్వని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే జల్లెడలో ఇందాక మనం గ్రైండ్ చేసిన పెసరపప్పు మినపప్పు పౌడర్ని ఇందులో వేసుకొని జల్లించుకోవాలి. జల్లించగా వచ్చిన రవ్వని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి జల్లించేసుకొని తీసుకోండి. ఇలా పిండి జల్లించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నిండుగా వాముని చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేసుకోండి. ఇందులో పసుపు కారం అసలు వేయరండి, నేను ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే పసుపు వేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసి ఇవన్నీ బియ్యం పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా శనగ నూనెని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి శనగ నూనె మాత్రమే వేస్తారండి. మనకి స్వీట్ షాప్ స్టైలు టేస్ట్ రావాలంటే శనగ నూనె మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ లేకపోతే దాని ప్లేస్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేసాక చెయ్యి వెంటనే పెట్టకుండా ఫస్ట్ స్పూన్తో కలిపి ఆ తర్వాత చేత్తో రబ్ చేస్తూ పిండికి బాగా పట్టించండి. సో ఈ విధంగా పట్టించాలన్నమాట. ముద్ద చేసి చూస్తే ఈజీగా ముద్ద అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఉల్లిపాయ పేస్ట్ని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అస్సలు నీళ్ళు వేయకుండా ఈ ఉల్లిపాయ పేస్ట్తోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకొని ఒక కప్పుతో నీళ్లు తీసుకొని అవసరానికి తగ్గట్టుగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. అలాగే పిండి మొత్తం కలిపాక పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తానండి. కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగాను ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు అనమాట. మీరు పిండి కరెక్ట్గా కలిపితే జంతికల టేస్ట్ కూడా బాగుంటాయి. సో చూసారు కదా,
ఈ విధంగా అయితే పిండి ఉండాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నుండి జంతికల మిషన్కి సరిపడా పిండి తీసి సిలిండర్ షేప్లో చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ను తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన సైజు హోల్స్ ఉన్న ప్లేట్ను తీసుకొని జంతికల మిషన్లోకి వేసి జంతికల మిషన్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టిన పిండిని ఈ జంతికల మిషన్లోకి కూరుకోవాలి. జంతికల మిషన్కి సరిపడా పిండిని కూరుకున్న తర్వాత పైన మౌల్డ్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు ఒత్తుకోవాలి కాబట్టి ఇలా ఒక ఫ్లాట్గా ఉండే ప్లేట్ కానీ లేదా బటర్ పేపర్ని కానీ తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసిన తర్వాత జంతికల మిషన్లో ఉన్న పిండిని ఈ ప్లేట్ పైన ఒత్తుకోవాలి. ఫస్ట్ ఒక వాయికి సరిపడా మాత్రమే ఒత్తుకోండి. అంటే మీరు తీసుకునే కడాయి సైజుని బట్టి ఎన్నైతే పడతాయో అంతవరకే ఒత్తుకొని ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఒక వాయికి సరిపడా మాత్రమే ఒత్తుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తుకున్న జంతికల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడాయి సైజు చిన్నది కాబట్టి 3 జంతికలు మాత్రమే వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా వేయించుకుంటున్నాను. ఈవెన్గా రెండు వైపులా వేగిన తర్వాత ఆయిల్లో నురగ తగ్గి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తీసేయండి. సో అంతేనండి, చాలా రుచిగా అస్సలు శనగపిండి వాడకుండా క్రిస్పీగా క్రంచీగా ఆనియన్ మురుకులు అయితే రెడీ అయిపోయాయి. సో ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.